హలో ఫ్రెండ్స్, నాకు వచ్చినటువంటి కామెంట్స్ నిన్న చాలా ఉన్నాయి అనమాట. వాటన్నిటికీ క్లారిటీ ఇస్తా. ఆ తర్వాత పుష్ప గ్రాస్ కాదు, నెట్ కలెక్షన్స్ గురించి, షేర్ కలెక్షన్స్ గురించి మీకైతే 100% క్లారిటీ ఇస్తా. మొత్తం రాసుకొని వచ్చిన అనమాట. ఫస్ట్ వీక్ నుండి ఇప్పుడు వచ్చినటువంటి వీక్స్ దాకా ఎంత షేర్ వచ్చింది అనేటటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చింది. మొట్టమొదటి ఏంటంటే, చాలామంది నిన్న పుష్ప వీడియో చేయగానే కింద కామెంట్ చేస్తున్నారు, నువ్వు పుష్ప పిఆర్ టీమా, పుష్ప సినిమా నుండి నువ్వు ఎంత దుబ్బావు, పుష్ప వాళ్ళు నీకు ఎంత ఇచ్చారు అనేటటువంటిది చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇస్తున్నా. పుష్ప టీంకి, పుష్ప మూవీ టీంకి అయ్యుండొచ్చు, ప్రొడ్యూసర్ టీంకి అయ్యుండొచ్చు, నేను ఒక ఉన్నా అనేటటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. అది ఇందాక ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిన, నేను దాన్ని 100% ఒప్పుకుంటాను అనమాట. ఇంకోటి కూడా ఛాలెంజ్ చేసిన, నా అకౌంట్ నెంబర్ ఇచ్చిన, నా అకౌంట్ బ్రాంచ్ ఇచ్చిన, వెళ్ళి స్టేట్మెంట్ చేస్తారండి. మళ్ళీ నీకు నాకు వేరే అకౌంట్లు ఇవ్వు, బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ అయితే ఉంది, అదైతే వర్కౌట్ చేయట్లేదు, అది పనిచేసేది ఎస్బీఐ ఒకటే. వెళ్ళండి, స్టేట్మెంట్ తీసుకోండి. నాకు పుష్ప మూవీ టీం నుండి ఈ పుష్ప సినిమా రిలీజ్ అయిన ముందు దగ్గర నుండి ఈ రోజు దాకా ₹1 వచ్చింది అని చెప్పి నిరూపిస్తే మట్టుకే ఛానల్ డిలీట్ చేసి దిగుతా అని చెప్పాను. ఇది డైరెక్ట్గా తీసుకొని ఉండొచ్చు బ్రో అని చెప్పి కూడా చాలామంది కామెంట్. డైరెక్ట్గా తీసుకుంటారు భయ్యా, నేను డైరెక్ట్గా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నాకు క్యాష్ ఇస్తారా? ఇవాళ రేపు మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే కదా. వాళ్ళు ప్రమోషన్స్ కావాలంటే ముందు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, లేదా మెయిల్ చేస్తారు. ఆ మెయిల్ చూసి మనం వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం బేరం మాట్లాడుకుంటాం అనేటటువంటిది రియాలిటీ. ఇది నేను కొన్ని ప్రమోషన్స్కి అయితే చేసిన అనమాట. సినిమా ప్రమోషన్స్ కాదు, అవి వేరే బ్రాండ్ ప్రమోషన్స్. అదే మూవీ ప్రమోషన్స్ కూడా జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా ఏ సినిమా అయినా సరే బాగలేకపోతే బాగలేదు అని చెప్పి నేను చెప్పలేదు. ఒకవేళ ప్రమోషన్ చేసిన సినిమాని అంతవరకే తప్పుకుంటా, కానీ డబ్బులు తీసుకొని అయితే చెత్త సినిమాని కూడా మిమ్మల్ని అయితే పోనివ్వని లేదు. నాకు వచ్చేటటువంటి 10 ఏళ్ళు, నాకు వచ్చేటటువంటి 20,000 నేను చూసుకుంటే క్రెడబిలిటీ అనేటటువంటిది దొబ్బిద్ది అనమాట. ఇప్పటికి కూడా చెప్తున్నా, రావణ్ ఫర్ యూ గాడు సొల్లు వీడియోలు చేస్తాడు, రావణ్ ఫర్ యూ గాడు ఆ సినిమాకి ఈ సినిమాకి లింక్ చేస్తాడు అని చెప్పి చాలామంది నన్ను ట్రోల్ చేయొచ్చు. కానీ రావణ్ ఫర్ యూ వాడు మూవీ రివ్యూ సరిగ్గా ఇవ్వడు అని చెప్పి ఇప్పటిదాకా నన్ను ఆధర్ నుండి ఈధర్ దాకా, ఆ ట్రోల్ నుండి ఈ ట్రోల్ దాకా ఎవడు కూడా చెప్పలేకపోయాను అనమాట. అది మనం ఏ సినిమా అయినా సరే బాగుంటే బాగుంది అంటాం. తెక్క తెంగితే ఫేవరెట్ హీరో సినిమా నచ్చకపోయినా కానీ నచ్చలేదని చెబుతాను నేను. అది నా మెంటాలిటీ. అలాంటిది పుష్ప వీడియో మీద ఎందుకు ఇన్ని వీడియోలు చేస్తున్నావు బ్రో అని చెప్పి మీరు అడగొచ్చు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మొట్టమొదటి రీజన్ ఏంటంటే, ఇండియన్ ప్రైడ్ మూవీ ఇది. ఇండియాలో చాలా రోజుల తర్వాత ఒక రికార్డ్ బ్రేకింగ్ మూవీ ఇది. బాహుబలి ఎన్ని రోజులు అవుతుంది భయ్యా ఆ రికార్డింగ్ క్రియేట్ చేసి, దాన్ని ఎవడు బ్రేక్ చేయలేకపోతుండు. ఆ తర్వాత మన దంగల్ ఎన్ని రోజులు అవుతుంది ఆ విధమైనటువంటి రికార్డ్ క్రియేట్ చేసి, దాన్ని కూడా ఎవడు బ్రేక్ చేయలేకపోతుండు. అలాంటి రికార్డ్ని దాటి వెళ్ళిపోయినటువంటి సినిమా పుష్ప సినిమా. స్టోరీ లేదు అని చెప్పి ట్రోల్ అయినటువంటి సినిమా, రిలీజ్ అయినటువంటి డే 1 నుండే నెగిటివ్ స్ప్రెడ్ అయినటువంటి సినిమా. చాలామంది అసలు దాని మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే నాకే నవ్వు వచ్చింది. అంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినంత ఏముంది ఆ సినిమాలో, అసలు మీకు చూడటం వచ్చా సినిమాలో అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఎవరైతే పుష్ప సినిమాని ట్రోల్ చేశారో ఒకసారి ఊహించుకోండి. చాలా గొప్పగా తీసినటువంటి సినిమా. ఎప్పటికైనా చెప్తాను, స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఏ పిఆర్ టీం ₹1 కూడా ఇవ్వలేదు అనేటటువంటిది రియాలిటీ. మొట్టమొదట సినిమాకి ఫస్ట్ నుండి ఇప్పటిదాకా ఎంత షేర్ వచ్చింది అనేటటువంటి మాట్లాడుకుందాం. ఆల్రెడీ గ్రాస్ గురించి నేను మాట్లాడేసింది అనమాట. సినిమా 2024లో రిలీజ్ అయింది, ఇది 2025. ఈ సినిమా కంటే వెనక రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక రిలీజ్ అయినాయి కూడా ఓటీటీకి వచ్చేసినాయి. ఓటీటీ డేట్ అఫీషియల్గా చెప్పేసినాయి. ఇంకా అసలు నెట్ థియేటర్లో ఖాళీ అయిపోయినాయి. థియేటర్లో నాటలేదని చెప్పి థియేటర్ నుండి పీక్ అవతలు తెంగారు. కానీ ఇప్పటికి కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి 55 రోజులు అవుతుంది, నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉంటుంది అనమాట. దాంట్లో డౌట్ లేదు. మీరు ఓటీటీకి రిలీజ్ అయిపోతే ఈ ఫెబ్ దాకా కూడా సినిమా నడిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను అంచనా వేసింది సినిమా December 5th రిలీజ్ అవుతుంది, 10 దాకా ఆడిద్ది, సంక్రాంతి దాకా ఆడిద్ది. సంక్రాంతి తర్వాత ఈ పుష్పాన్ని ఎవడు డేకడు అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ అన్నీ కూడా తలకిందులు అయిపోయినాయి అనమాట. మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తుందండి, మనం ఒకటి తెలిస్తే ఆడు ఇంకోటి అవుతుంది. ఇప్పటికి కూడా ఇప్పుడు కొన్ని సినిమాలు నడుస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఇంకే సినిమా అయినా థియేటర్కి చూడడానికి ఆడియన్స్ వెళ్తున్నారు అంటే 100% పుష్పాని. ఇది మీరు ఒప్పుకోకపోయినా నేనైతే ఒప్పుకుంటా. ఎందుకంటే నేను చూస్తున్నా, నార్త్ బుకింగ్స్ చూస్తున్నా. డైలీ నా పని అదే, బుక్ మై షో ఓపెన్ చేయటం. బీహార్లో ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయి, వేరే స్టేట్స్లో ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయి, అక్కడ ఎట్టుంది, అక్కడ ఇంకా టాక్ ఎలా నడుస్తుంది, అక్కడ కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి, అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటటువంటిది చూడటం అయితే నా మెయిన్ పని అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చూసే నేను మాట్లాడుతున్నా. ఇంకొక ముక్క చెప్పను, నేను Feb 14th చావా సినిమా రిలీజ్ అవుతుంది. ఆయన ఎంత పెద్ద హీరో అనేటటువంటిది మీకు తెలుసు. తీసేది కూడా అల్లటప్ప సినిమా కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క కొడుకు స్టోరీ అంటది చావా అనేటటువంటిది. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అందులో కూడా రష్మికానే, ఆ డైరెక్టర్ కూడా గొప్ప డైరెక్టరే. చాలా ప్రెస్టేజ్గా తీస్తున్నటువంటి సినిమా, హెవీ బడ్జెట్తో వస్తున్నటువంటి సినిమా.
అది రిలీజ్ అయ్యాక మీకు అర్థమైద్ది అల్లు అర్జున్ గారి రేంజ్ ఏంది. అల్లు అర్జున్ గారు నిజంగా నార్త్లో ఆ రేంజ్లో మార్కెట్ క్రియేట్ చేసిండా అని చెప్పి మీరు అప్పుడు తెలుసుకోకపోతే మట్టికే నేనైతే నా పేరు మార్చుకుంటా. సో ముందైతే మనం షేర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వీక్ కలెక్షన్ షేర్ చూసుకున్నట్లయితే 725 కోట్లు అయితే కొట్టింది. ఓన్లీ షేరే. షేర్ అంటే మీకు తెలుసు కదా, నేను గ్రాస్ ఇంకెక్కువ ఉంటుంది. షేర్ అయితే ఫస్ట్ వీక్ 725 కోట్లు కొట్టడం జరిగింది. సెకండ్ వీక్ చూసుకున్నట్లయితే 264 కోట్లు కొట్టడం జరిగింది. థర్డ్ వీక్ చూసుకున్నట్లయితే 129 కోట్లు, ఫోర్త్ వీక్ 69 కోట్లు, ఫిఫ్త్ వీక్ 25 కోట్లు, సిక్స్త్ వీక్ చూసుకున్నట్లయితే 9 కోట్లు, సెవెంత్ డే ఫ్రైడే చూసుకున్నట్లయితే మొన్న సెవెంత్ వీక్ ఫ్రైడే చూసుకున్నట్లయితే 95 lakhs, సెవెంత్ సాటర్డే చూసుకున్నట్లయితే 1.1. మొత్తం మీద చూసుకున్నట్లయితే పుష్ప సినిమా ఇప్పటిదాకా వసూలు చేసినటువంటి షేర్ 1230 కోట్లు. ఓన్లీ షేర్ అనమాట. షేర్ తెలుసు కదా, దీనికి డబల్ వేసుకోవాలి మనం. 1230కి షేర్ ఎంత ఒకసారి మీరే అంచనా వేయండి. అంటే 1200 అంటే 200 అటు ఇటుగా 2200, 2400 ఇస్తున్నా కానీ ఆశ్చర్యం లేదు. మీరు ఇక్కడ ఇంకా ట్రోల్ చేసుకుంటూనే కూర్చుంటున్నారు. వీళ్ళు ఫేక్ కలెక్షన్స్ చేస్తున్నారు, ఈ సీన్ ఇన్లాజికల్గా ఉన్నాయి, ఈ సీన్ ఇన్లాజికల్గా ఉన్నాయి అని చెప్పి మనం ట్రోల్ చేసుకుంటూ కూర్చుంటున్నాం. కానీ అక్కడ కట్ చేస్తే 2000 ఎప్పుడు దాటిండు. 3000 కోట్లు కొట్టడానికి కూడా రెడీగా ఉండమని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. 3000 కోట్లు అంటే కొద్దిగా ఓవర్లేండి, రాకపోవచ్చు. కానీ అపార్ట్ ది అంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసింది, మీడియా తెలియజేసింది, ట్రేడ్ వర్గాలు తెలియజేసింది, దీని ప్రకారం అయితే 100% దాటేసింది అనేటటువంటిది రియాలిటీ. పుష్పగాడికి కలిసి వచ్చినటువంటి మెయిన్ ఏంటంటే తర్వాత రిలీజ్ అయినటువంటి ఏ సినిమా కూడా దానికి పోటీ ఇవ్వలేకపోయింది. అది మెయిన్ కలిసి వచ్చింది. ఇంకా కలిసి వచ్చింది ఏంటంటే ఆడికి టికెట్ రేట్స్ భయంకరంగా పెంచేశారనమాట. అటు ఏపీలో కలిసి వచ్చేసింది, ఇటు మన తెలంగాణలో కూడా బేభత్సంగా కలిసి వచ్చేది. ఇంకోటి ఏంటంటే హేట్ అనేటటువంటిది తనకి బాగా ఉందన్నమాట. హేట్ అనేటటువంటిది ఎవరైనా సరే నిలబెట్టింది అనమాట. ఇప్పుడు వాడు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీరు బాగుపడుతున్నారు అని అనుకోండి, మీ దగ్గరకు వచ్చి శభాషా బాగా బాగుపడుతున్నావు అంటే మీరు మడ్డ గుడిసిపోతారు. ఇది రియాలిటీ. వాడు బాగా చదువుతున్నా అంటే వాడిని బాగా చదువుతుంటా అంటే వాడు చదవడు, వాడు బాగా సంపాదిస్తుంటా అంటే బాగా సంపాదిస్తుంటా అంటే మట్టికి నిజం చెబుతున్నా వాడు కుడిసిపోవడమే, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళ ఏడుపులు అనేటటువంటివి అంత డేంజర్. సో పుష్పగాడి మీద ఏడుపులు బాగా ఎక్కువైంది అనమాట. ఏ చెత్త సినిమా, ఏ బాగాలేదు, ఏ వేస్ట్, ఈయన తర్వాత అల్లు అర్జున్ పనికిరా అని చెప్పి చాలామంది అల్లు అర్జున్ ఇచ్చేయడం మొదలుపెట్టారు. సో ఆ తిట్లే దీవెనలుగా ఎదిగింది. ఇక్కడ మీరు బాగుపడుతున్నారు అని చెప్పి వాడిని బాగా పొగిడారు అనుకోండి, సంకనాగిపోతాడు. వాడు బాగుపడుతున్నా సరే వాడు బాగుపడలేదు అని అంటే మట్టికి ఖచ్చితంగా బాగుపడతాడు అనేటటువంటిది రియాలిటీ. వీళ్ళ ఏడుపులే ఎదుగుదలలాగా తీసుకొని భయంకరమైనటువంటి రికార్డులు అయితే పుష్పగాడు క్రియేట్ చేసిన అనేటటువంటిది 100% ట్రూ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. వాడు చెప్తున్నా వినండి, దీన్ని ఎవడు బ్రేక్ చేస్తాడు అనేటటువంటి డౌట్ మీకు అక్కర్లేదు. ఖచ్చితంగా బ్రేక్ అయింది. ఎందుకంటే ఒక రికార్డు ఎన్నో కాలం ఉండదు, కొంతకాలం ఉంటుంది అనమాట. ఈ బాహుబలి రికార్డు అయినా ఇన్ని రోజులు ఎందుకు ఉందంటే అక్కడ అది మామూలు కాంబినేషన్ కాదు. ప్రభాస్ మరియు రాజమౌళి క్రియేట్ చేసినటువంటి బ్రాండ్. దాన్ని కొట్టడానికి బాగా టైం తీసుకున్నారు. ఎట్టకేలకు సీక్వెల్తోనే కొట్టారు అనేటటువంటిది రియాలిటీ. హానెస్టీగా మాట్లాడుకోవాలి అని అంటే ఓకే, ఈ సినిమాలు కంపారిజన్ చేయాలని లేదు. అదే బాహుబలి ఇప్పుడు రిలీజ్ అంటే 5000 కోట్లైనా కొట్టేది. ఇదైతే నేనైతే 100% హార్ట్ఫుల్గా తెలియజేస్తున్నా, కాన్ఫిడెన్స్గా తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. ఇది మీరు ఒప్పుకోకపోయినా అనమాట రియాలిటీ అనమాట. రేపటి రోజున అర్థమైద్ది మనోడు హిందీలోకి వెళ్ళి ఇంత మార్కెట్ని సృష్టించిండా, హిందీలోకి వెళ్ళి ఇంత ఓచకోత సృష్టించిండా అని చెప్పి మీకు తర్వాత అర్థమైద్ది అనేటటువంటిది ట్రూ రియాలిటీ. ఉంటా మరి బై, మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రేపు మళ్ళీ డిస్కషన్ చేసుకుందాం. బాయ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.